సార్ ఈ ప్రజా దర్బార్ పేరుతో లోకేష్ గారు ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చేసారు. ఆయన ఆన్ డ్యూటీ. మొత్తం మీద ఆయన గెలిపించుకున్నారు. మీరు ఇక్కడ ఆయన్ని నమ్మారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి మీ మంగళగిరి నుంచి? మంగళగిరి నుంచి ఆయన ఈ మంచి పనులన్నీ చేస్తానని హామీ ఇచ్చారు, చేస్తామన్నారు. అందరికీ ఆడపడుచులకి చేస్తున్నారు. అది కాకపోయినా నేను గతంలో జరిగిన 2 ముక్కలు చూద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఏ దేవుడైనా కానీ ఎవరికి వాళ్ళ దేవుడు గొప్ప. ప్రతి దేవుడు విగ్రహాలు పలగొట్టడం, ప్రతి దేవుళ్ళని పేకలు కోసి రంప బ్లేడ్లతో కోసి కోనేట్లో పడేయటం, అవన్నీ చూసి కళ్ళంపడి నీళ్ళు వచ్చాయి. అట్టా చేయటం ఎవరికీ మంచిది కాదు. అట్టా చేసి జనంలో ఒక రకమైన బాధ, కోపం, కసి పెంచి అట్టా చేసుకున్నారు. అవన్నీ బాధ ఒక రకం. పెద్ద పెద్ద వాళ్ళని మాటకు ముందు జైలు వేయటం, అవన్నీ చేయటం. ఆ జైలు వేయటం ఏంటి, చిన్న చిన్న వాళ్ళనే కొట్టేయటం, చంపేయటం, అవన్నీ ఎక్కడ ఇంతవరకు చూడలా. తగ్గ ఫలితం అనుభవించారు. 11 సీట్లకే అయిపోయారు. అవన్నీ చూశారు. అవన్నీ వాళ్ళకి అర్థం చేసుకుని ఈసారైనా తెలివితేటలతో ఉంటే వాళ్ళు పైకి వస్తారు. ఎవరైనా పైకి వస్తారు. చంద్రబాబు గారు కావచ్చు, అంతకుముందు రాజశేఖర్ గారు, రెడ్డి గారు కావచ్చు, అందరూ మంచిగా ఉండేవాళ్ళు. కానీ నాకు తెలిసిన 56 ఏళ్ళు ఇంతవరకు నాకు తెలిసినాక ఇట్లా సంబటాలు కొట్టటాలు నేను ఎక్కడ చూడలే. జరిగిపోయింది బాబా. ఈ రోజున యువ నాయకుడు లోకేష్ గారు మీ మంగళగిరిలో 91,000 మెజారిటీతో ఆయన గెలిచారు. భారీ మెజారిటీతో మీరందరూ కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మన లోకేష్ మన మంగళగిరి అనే నానుడి కూడా జనాలకి అర్థమైంది. ఇక ఇక్కడ నుంచి మంగళగిరి డెవలప్ అవుద్ది అనుకుంటున్నారు. డెవలప్ గ్యారంటీగా అవుద్దండి. అందరూ ఆయన మీద నమ్ముకున్నారు. ఆయన ప్రతి ఒక్కళ్ళకి కరెక్ట్గా మీకు చేస్తానమ్మా, ప్రతి ఒక్క సాట మీటింగ్ పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన పనులు చేసి పెడతానని చెప్పాడు. ఆ నమ్మకం మనిషిలో ఉండిపోయింది. అందుకని అంత మెజారిటీగా వచ్చాడు ఆయన. ఒక ఐటీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఇక్కడ ఎన్నో పరిశ్రమలు కూడా ఆటోనగర్ పరిధిలో ఐటీ పరిశ్రమలు కొన్ని వచ్చినాయి. గత 5 ఏళ్లలో వాటన్నింటినీ కూడా వెనక్కి పంపించేశారు. ఇక ఇప్పటి నుంచి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ నుంచి సూపర్గా ఉంటుంది. ఇక గుండెల మీద చెయ్యేసుకొని ఎవరైనా కానీ రోడ్డు మీదకి వెళ్ళాలంటే ధైర్యంగా ఉంటుంది. ముందు అది ఒక భయం ఉండేది. సామాన్యుడు మాట్లాడాలంటే వాడిని ఎక్కడ కొడతారు, ఎవరైనా నోరు తెరిస్తే ఎవరు చంపుతారో అనే ఒక భయం మనుషుల్లో ఉండిపోయింది. అది తొలగిపోయింది. స్వాతంత్రం అప్పుడెప్పుడో వచ్చింది అని అన్నారు, మాకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది. అది వచ్చిందని అనిపిస్తుంది. అవును, గుండెల్లో మనిషికి ధైర్యం ఏర్పడింది. అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తేవాలి, నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కాకుండా చెట్లు నరికేసి తెరలు కట్టేసుకొని ఇదేనా పరిపాలన అంటే? అసలు అప్పుడెప్పుడు ఆ గుళ్ళు గురించి పగలగొట్టిన దాంట్లో ఒక ఆయన ఇక్కడ యూనివర్సిటీ దగ్గర ఒక ఆయన పాస్టర్ బయట పెట్టాడు, ఫోన్లో పెట్టి నేనే చేశానని చెప్పాడు. అప్పటి నుంచి ఆపిచ్చారు. అంతర్వీధిలో రథాన్ని తగలబెట్టినప్పుడు కానీ వాటి గురించి కానీ ఒక్క మంత్రి కానీ ఇట్లా చేయటం ఏంటని అడగటం లేదు. అది మనుషులకి ఎంత బాధ. తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అయితే ఏముంది, తల తీసేస్తే మళ్ళీ తల పెడతారు. చెప్పాలి ఆయన గురించి చెప్పాలంటే నేను అంత చదువుకోలేదు. ఆయన గురించి చెప్పడానికి అసలు ఎవరి వల్ల కాదు. ఆయన అంత నోరు దురుసు, ఆ దూకుడు, ఆ మాట తీరు చండాల పైన మాటలు మాట్లాడతాడు. అవి ఒకళ్ళు మాట్లాడాలి. పగోడిని కూడా ఏ గాడికి పద్ధతిగా పలకరించాలి. తిడతం ఏంటి, మాటకు ముందు తిడతం ఏంటి. చంద్రబాబు గారిని మాటకు ముందు ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు. ఆ టీవీలో వార్తలు వింటా ఉంటే మనకి గుండెల్లోంచి ఇంత పెద్ద ఆయన ఇట్ట అంటున్నాడు ఏందని ఒక బాధ. అసలు ఎవరినైనా అట్ట అనొచ్చా? ఎవరిని అనకూడదు, పగోడిని కూడా అనకూడదు. మొత్తం మీద మంచి రోజులు వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చినాయి, బాగుంటాయి. ఇక బాగుంటుంది సార్. గతంలో ఇదే మంగళగిరిలో ఐటీ కంపెనీలని కానీ స్టార్టప్ కంపెనీలని ఎంతో డెవలప్ అవుద్ది అనుకున్న తరుణం నుంచి గత 5 ఏళ్ళు ఎక్కడా కూడా ఏమీ లేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా తీసుకున్నాడు. మీ నియోజకవర్గం నుంచి ఆయన 90,000 పైగా మెజారిటీతో గెలిచాడు. ఇక ఎలా ఉండబోతుందంటారు మంగళగిరి? బాగానే ఉంటుంది. చేస్తారంటారా? ఆయన పని చేస్తాడంటారా? చేస్తాడు లోకేష్ గారు. బాగా చేస్తాడు. ఎందుకు, ఏంటి నమ్మకం మీకు? మంచోడు, చేస్తాడు, కుర్రవాడు, కొద్దిగా ఐటీ అనుభవం ఉంది, చేస్తాడు మన నమ్మకం. సో అంటే ఈ గత 5 ఏళ్లలో మంగళగిరికి సంబంధించి అంటే అమరావతికి దగ్గరగా ఉంది, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక నుంచి అయినా కొంచెం మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నారా? డెఫినెట్గా. గత ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? ఇక దాని గురించి నేను మాట్లాడేది ఇది మాత్రం ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇంకా మంచి జరుగుతుంది, జరిగితే మా నమ్మకం. బాబాయ్, మొన్నటిదాకా ఎక్కడా కూడా జనాల సంచారం లేదు. ఈ మంగళగిరిలో ఏదో ఎంతో అభివృద్ధి జరుగుద్ది అనుకున్నది ఎక్కడ జరిగింది లేదు. ఇప్పుడు మళ్ళీ మీ లోకేష్ గారు వచ్చారు.
ఆయన ప్రజా సమస్యలు వినడానికి ప్రజా దర్బార్ అని కూడా ఒకటి పెట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి నాకు చెప్పండి అంటున్నారు. అవన్నీ తీరుస్తాడంటావా ఆయన? తీర్తాడు ఆ? తీర్తాడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, లోకేష్ గారి మీద? నమ్మకం ఉంది. ఏదో లోకేష్ గారిని ఎందుకు ఏ నమ్మకంతో గెలిపించారు ఇక్కడ? నమ్మకం ఉండబట్టే గెలిపించారు. ఉమ్. అంటే పేదవాడికి మంచి ఉపయోగపడతాడు. ఉపయోగపడతాడని. ఉమ్. అదే ఈసారి అయితే కొంచెం బాగుంటుంది ఈసారి మంగళగిరి బాగుంటది. ఆయన అన్నట్టుగా మంగళగిరిని బాగా డెవలప్ చేస్తారనుకుంటున్నారా? చేస్తాడండి. ఆ? దాంట్లో ఏ ఉద్దేశంతో ఆయనకి ఏ- ఓట్లేసి ఏ 91,000 మెజారిటీ ఇచ్చారంటారు? ఏ ఉద్దేశంతో అంటే ఆయన చేసిన సేవలు అట్టాటి అండి. సేవలు గుర్తింపులు చాలా ఉన్నాయి ఆయన. అవును. అందుకని చేశాడు. సో ఇప్పుడు మంత్రి కూడా అయ్యాడు. మీ 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 నాయకుడు ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యుడు నాకు కూడా పింఛన్ వస్తుందని ఆశ. ఈ అంతకుముందు వచ్చేది ఈ గవర్నమెంట్లో తీసేశారు. తీసేశారంటే మా అబ్బాయి జాబ్ వల్ల తీసేశారు. కానీ అది ఎట్టాగొట్ట పెట్టుకొని అప్లై చేసుకుంటాను. ఇలా కత్తిరించి అంటే గతంలో చెప్పకుండా మీ అబ్బాయికి కారు ఉంటే మీకు పెన్షన్ తీసేస్తాం, లేదా మీకు కరెంట్ బిల్ వస్తే మీకు పెన్షన్ తీసేస్తాం, ఇలాంటి ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈసారి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరిగిద్దని అనుకుంటున్నానండి.